తెలంగాణ కమలం క్యాడర్ కి బూస్ట్ ఇచ్చారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఎక్కడా ఎలాంటి చిన్న తప్పు నిర్లక్ష్యం ఉండకుండా రాష్ట్రంలో 12 సీట్లకు పైగానే గెలవాలని నేతలకు టార్గెట్ పెట్టారు. ప్రతి పార్లమెంట్ కి 50 మందితో కాల్ సెంటర్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు అమిత్ షా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కమలదళంలో పార్లమెంట్ ఎన్నికల ముందు ఉత్తేజాన్ని నింపే ప్రయత్నం చేశారు. ఒక్కరోజు పర్యటనలో హైదరాబాద్కు వచ్చిన అమిత్ షా నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. అంతకుముందు ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షుల విజయ సంకల్ప సమ్మేళనంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మోడీ నామస్మరణే ఉందన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. మజ్లిస్ అజెండాతోనే కాంగ్రెస్ బీఆర్ఎస్ పనిచేస్తున్నాయని ఆరోపించారు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మజ్లిస్ కు భయపడుతోందన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ 3 వారసత్వ పార్టీలేనని సెటైర్లు విశారు. ఆ పార్టీలు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలే చేస్తాయని మండిపడ్డారు. మీటింగ్ తర్వాత ఢిల్లీకి వెళ్లే ముందు హైదరాబాద్ కాకతీయ హోటల్లో జరిగిన బీజేపీ పార్లమెంట్ కన్వీనర్లు, ఇన్ఛార్జీల అంతర్గత సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. సర్వేల ప్రకారం తెలంగాణలో 12 సీట్లు బీజేపీ గెలవబోతోందని చెప్పారు. ఇంకా కష్టపడితే 15 గెలుస్తామన్నారు. పోలింగ్ బూత్ స్థాయిలో కార్యక్రమాలు చేయాలని, బూత్ కమిటీలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలని సూచించారు. ప్రతి పార్లమెంటుకు 50 మందితో ఒక కాల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పారు అమిత్ షా. కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు ఫోన్ చేయాలని వివరించారు. తన పార్లమెంట్ గాంధీనగర్ పరిధిలో 3 లక్షల మందితో కాన్ఫరెన్స్ లో మాట్లాడానన్న అమిత్ షా తెలంగాణలో కూడా అలా చేయాలని నేతలకు సూచనలు చేశారు. ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బైక్లకు బీజేపీ జెండాలు కట్టి తిరగండి, అనుకూల వాతావరణం వస్తుందని చెప్పారు అమిత్ షా.